పేపర్లు తీసుకున్నారు, రేట్ అంటున్నారు. ఏం చెప్తలేరు. చెప్తలేడు నీకు ఎందుకు ఏం వచ్చినావు, ఏం చెప్తలేరు. సమస్య అది? దేని గురించి అంటే ఇండ్ల గురించి అంటే తీసుకున్నారు, పేపర్లు తీసుకున్నారు, రేట్ అని వెళ్ళిపోతున్నారు. ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి అయితే సంవత్సరం అయితే ఏముంది సార్, ఏమి ఇస్తుండు? పింఛన్ పెంచుదామంటున్నారు. నీకు పింఛన్ వస్తుందా? 2000 ఇస్తారు కదా 4,000 పింఛన్. ఇస్తున్నాడు కదా ఇది రేవంత్ రెడ్డి. 4,000 ఇస్తలేడు, 2,000 వస్తున్నాయి. ఆ. అన్ని ఇచ్చిన అంటున్నారు మరి 6 గ్యారెంటీలు ఇవ్వాలి అందరూ నీకు అంటే 2,000 పింఛన్ వస్తుంది, గ్యాస్ 500 అంటున్నారు. వచ్చిన పడ్డాయి మరి పడ్డాయి. పడ్డాయా పడ్డాయి. మరి ఏం చెప్తావు మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు లోపల ఏం జరుగుతుందంటే ఏం జరుగుతుంది? పేపర్లు తీసుకున్నారు, బయట పంపించినారు సార్. ఇంత లేని వాళ్ళు ఇలా పడినాము. పేపర్లు తీసుకున్నారు. మాకు కొంచెం ఇంట్లో వస్తే మాకు బాగుంటుంది కదా, మేము ఇంత కష్టం చేసుకొని బతుకుతున్నాము. సెప్టెంబర్ 12th రోజు మా అమ్మ చనిపోయింది. ఇదే ఇయర్లా సెప్టెంబర్ 12, 2024 చనిపోతే 10 రోజుల తర్వాత నుంచి ఇప్పటిదాకా ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆ వార్డు త్రో, శ్మశాన వాటిక త్రో, ఆ మృతురాలు సంబంధించిన ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ యాజ్ ఏ అప్లికెంట్గా నావి అన్నీ అటాచ్ చేసి ఇచ్చిన జిహెచ్ఎంసీ ఆఫీసు ఏదైతే ఖైరతాబాదు సర్కిల్ ఇంతవరకు రెస్పాన్స్ లేదు. 2 సార్లు వచ్చి ఆల్రెడీ వెరిఫై కూడా చేసిండు మున్సిపల్ ఆఫీసర్. 2 సార్లు వెరిఫై కూడా చేసిండు, అన్నీ ఓకే ఉన్నాయని అన్నాడు. మరి ఏమైంది, ఎందుకు ఇస్తలేమంటే సారీ ఏమనుకోకు, మా రికార్డ్ అసిస్టెంట్ రిజెక్ట్ కొట్టిండు, ఇస్తలేడు అంటే మరి నువ్వు ఇన్స్పెక్షన్ చేసినావు, నువ్వు చెప్పాలి కదా, నువ్వు రెస్పాన్సిబిలిటీ కదా అని అంటే అవును నైదేరమై క్యాకరు అని అంటున్నాడు. చాలా బాధ. ఇక్కడ నేను మొన్న లాస్ట్ శుక్రవారం రోజు కూడా 6వ తేదీన ఇచ్చిన చెప్తే లేలే ఇప్పుడు ఇది ఇస్తున్నాం కదా, అప్పుడే ఫోన్ చేయడానికి ట్రై చేసిండు, వాళ్ళు ఫోన్ రిసీవ్ చేసుకోలే ఆ అధికారులు. ఈరోజు మళ్ళీ ఇస్తే అంత తొందర కాదు, అప్పుడే అవుతుంది పో అని అంటున్నాడు. అంటే ఈడికి వచ్చినాక కూడా రెస్పాన్స్ ఉండకపోతే ఇంకెక్కడ రాష్ట్రంలోనే ఇది సుప్రీం లెక్క. ఈడ చూస్తేనేమో డిసిప్లిన్ చూస్తే అంత జీరాక్స్ టైప్ కనబడుతున్నది, అంటే పని లేనట్టు కనబడుతుంది ఆ ప్రజావాణిలా. తీరా చూస్తే అన్నిటికీ ఇప్పుడు ఎక్నాలజ్మెంట్ ఇవ్వలేరు. మేము ఏదైతే అప్లై చేసినామో దానికి ఎక్నాలజ్మెంట్ ఇవ్వలేరు. ఇంతకుముందే ప్రజాపాలన 6 స్కీమ్స్లలో అప్లై చేసిన దానికి ఎక్నాలజ్మెంట్ ఇచ్చి కూడా దాని మీద ఎట్లాంటి ప్రోగ్రెస్ రాలేదు మాకు. 6 గ్యారెంటీలు అన్ని ఇచ్చిన అంటారు కానీ అందులో 1-2 ఇంప్లిమెంట్ అవుతున్నాయి దగ్గర. ఈ 200 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ సంబంధించి గ్యాస్ మాకు ఆ 2 కూడా లేవు, ఒక్కడు కూడా లేదు దాంట్లో. మేము అప్లై చేసిన ఎక్నాలజ్మెంట్ ఇప్పుడు ఉన్నది మా దగ్గర, దాంట్లో ఒక్కడు కూడా రాలేదు. అంటే ప్రజాపాలన అంటే ఇప్పుడు ప్రజలకు మేలు చేయని ఏ పాలన అయినా ఏ ప్రభుత్వం అయినా వేస్ట్, అది పనికిరాని ప్రభుత్వం. 100% కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ కానీ ప్రజలకు మేలు చేయని ఏ ప్రభుత్వాలైనా వేస్ట్. అంటే ఇప్పటిదాకా మ్యాక్సిమం 95% కూడా నడుస్తలేదు, మేలు చేసే రకం లేదు. కాబట్టి ప్రభుత్వము అంతగా పట్టించుకోవట్లేదు ప్రజలను అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఇంతమంది వచ్చి ఇక్కడ పాపము అది లేదు ఇది లేదు అనే వంకలతోని రిజెక్ట్ చేసి పంపుతున్నారు, అప్లికేషన్ రిసీవ్ చేసుకుంటున్నారు సరిగ్గా. ఇది అక్కడనే ఇయ్యి అంటారు. ఇప్పుడు గ్యాస్ కోసం సబ్సిడీ అని అడిగితే మీ వార్డుకి పోయి పలానా వార్డులో అడిగితే వాళ్ళు ఇస్తారు అని చెప్తున్నారు. 200 యూనిట్స్ కూడా అక్కడనే అని చెప్తున్నారు. మరి వీళ్ళు తీసుకొని వీళ్ళు చెప్పొచ్చు కదా, మళ్ళీ వీళ్ళు మాకు సలహా ఇచ్చి అక్కడ తిరగమైనా ఇది కాదు కదా కరెక్ట్. వీళ్ళు తీసుకొని చేయాలి యాజ్ ఏ సుప్రీంగా. ఇప్పుడు ఇది రాష్ట్రంలో మొత్తంలో ఇక్కడ ఇచ్చిర్రంటే ఇది మంచి ఆదరణ రావాలి, పబ్లిక్ చేసే రకంగా ఉండాలి. అట్లా కాకుండా మళ్ళీ అదే తింపేటట్టు చేస్తున్నారు. కాబట్టి బాగలేదు. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 317 బదిలీలు ఏ విధంగా అయితే చేసిందో స్థానికత వాళ్ళకు అందరికీ దాదాపుగా న్యాయం చేసింది. ఆ లోపల స్పౌజ్ బదిలీలు కేసీఆర్ గారికి అందరూ మేము వేడుకోలు చేస్తే కేసీఆర్ గారు ఏమన్నారు అసెంబ్లీలో, స్పౌజ్ అంటే స్పౌజే, భార్య ఏ జిల్లాలో ఉన్నా భర్త ఏ జిల్లాలో ఉన్నా స్పౌజ్ ఎక్కడైనా సరే ఇవ్వాల్సిందే అని చెప్పి కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, కేసీఆర్ గారి దృష్టికి మేము తీసుకెళ్లడం జరిగింది. అప్పుడు అసెంబ్లీలో కూడా ప్రకటించి ఆ కన్సల్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు గైడ్ లైన్స్ ఇచ్చాడు, స్పౌజ్ ఎక్కడున్నా కూడా స్పౌజే ఇవ్వాలి అని చెప్పిండు. చెప్పిన తర్వాత ఆయా కన్సల్ట్ డిపార్ట్మెంట్ ఏం చేశాయి, ఆ స్పౌజ్ బదిలీలు ఎక్కడైతే ఖాళీలు ఉన్నంత మేరకు అడ్జస్ట్ చేయాలి, భార్యాభర్తలను ఇబ్బంది పెట్టొద్దని కేసీఆర్ గారి సూచన మేరకు ఆ రోజు 19 జిల్లాలో ఎలాంటి కండిషన్స్ ఎలాంటి సూచనలు లేకుండా క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 317 మేము న్యాయం చేస్తాము, అందరికీ స్పౌజ్ వాళ్ళకి ఇస్తాము అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మేము చాలాసార్లు మంత్రుల చుట్టూ అధికారుల చుట్టూ ప్రజావాణిలో 100 మందిలో వచ్చి అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత జియో రిలీజ్ చేశారు. అందరికీ అన్ని కన్సల్ట్ హెచ్ఓడి డిపార్ట్మెంట్లకు జియో రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఒక స్పౌజ్, మ్యూచువల్, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ 3 జియోలు రిలీజ్ చేయడం జరిగింది. 3 కూడా ఇలాంటి అంటే దాదాపుగా అవే పాత గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సూచనలే అవే జియోల ప్రకారమే రిలీజ్ చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరికీ ఇస్తామని కూడా అంటున్నారు. కానీ ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీలు మాత్రము లేదు, భార్యాభర్త అంటే ఒకటే జిల్లాలో ఉండాలి, ఒకటే జిల్లాలో ఉండి వాళ్ళు ఒకటే జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళే భార్యాభర్తలు,
వేరు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు భార్యాభర్తలు కారని 100 కండిషన్లు పెట్టి ఉన్న అప్లికేషన్లో ఉన్నదే చాలా చిన్న మొత్తంలో స్పౌజ్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఎంత ఉంటారు, 50 మంది ఉంటారు, 30 మంది ఉంటారు పెద్ద డిపార్ట్మెంట్లో. ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో తీసుకుంటే దాదాపుగా 1000 మందికి ఎక్కువగా లేరు. ఆ 1000 మందిలో కూడా భార్యాభర్తలు ఒకటే జిల్లాలో ఉండాలి. తూతు మంత్రంగా మేము ఒకటే జిల్లాలో ఉన్న వాళ్ళమే చేస్తామంటే మిగిలిన వాళ్ళు స్పౌజ్ ఎటు పోవాలి సార్? భార్య దాదాపు 13 సంవత్సరాలే ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకు ట్రాన్స్ఫర్సే లేవు. కాబట్టి మాకు న్యాయం చేయగలరు. భార్యాభర్తలను ఇద్దరు ఒకే జిల్లాలో చేసి మాకు ఈ గవర్నమెంట్లో మాకు న్యాయం చేయాలి, లేకపోతే మేము కూడా రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తుంది. మేము కూడా ఎట్లుంది ప్రజాపాలన ఎట్లుంది అంటే ఏం చెప్తాం మరి? ప్రజాపాలన ఎలా ఉందంటే సార్, యాక్చువల్గా జీవో రిలీజ్ చేశారు. మేము తిరిగినాం, సంవత్సర కాలంలో తిరుగుతున్నాం, వేడుకోలు చేస్తున్నాం. మేము ఏ అధికారి చుట్టూ దగ్గరికి వెళ్ళినా కూడా మీరు రోడ్లు ఎక్కకండి, మేము న్యాయం చేస్తాం. సంవత్సరం నుంచి చెప్తూనే ఉన్నారు. ఒక జీవో రిలీజ్ చేయడానికి కూడా మేము ఇక్కడ నానా పాటలు పడి అందరికీ ఫోర్స్ చేస్తేనే మాకు జీవో రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత కూడా దానికి మళ్ళీ కండిషన్లు, సూచనలు మేము వీళ్ళకే చేస్తాం, మిగతా వాళ్ళకి చేయము అంటే ఇదే రేవంత్ రెడ్డి సీఎం గారు కూడా చెప్పారు. ఆల్రెడీ స్పౌజ్ ట్రాన్స్ఫర్స్ ఇచ్చాం. బోధనలోనూ ఐ థింక్ ఏదో జిల్లాలో పెట్టినప్పుడు స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పారు, సీఎం సారే చెప్పారు. ఏమని చెప్పాడు? మేము ఆల్రెడీ భార్యాభర్తల్ని కలిపేసినాం అని చెప్పారు. అదే మా హెచ్ఓడి డిపార్ట్మెంట్లోకి అడిగినాం మేము. సార్ ఆల్రెడీ సీఎంగా స్వయంగా చెప్పారంటే భార్యాభర్తలు అంటే ఎంతమంది ఉంటారు మీకు తెలుసా? భార్యాభర్తలు అంటే కూడా మళ్ళీ ఎంతమంది ఉంటారంట, అందులో విడగొట్టడం. అంటే స్పౌజ్ కేసులు కాదంట, అందులో డిఫరెంట్ ఉంటారంట. మళ్ళీ అంటే భార్యాభర్తలు అంటే డిఫరెంట్ ఏందో మరి మా అధికారులు అయితే చెప్పడం లేదు. డిఫరెంట్ ఉంటారు, ఒకటే జిల్లాలో ఉండాలి భార్యాభర్తలు. మరి అప్పుడు గత ప్రభుత్వం ఏ విధంగా చేసింది? మరి మేము కూడా ఖాళీలు ఉన్న మేరకే చేయండి సార్ అని కాళ్ళ వేళ్ళు వేడుకుంటున్నాం. మేము ఖాళీలు లేనటువంటి వాళ్ళని మేము సూపర్ న్యూమర్ పోస్టులు క్రియేట్ చేయమని చెప్పలే. అదే రోజు దామోదర్ రాజ నరసింహ గారు చెప్పారు. ఏమని చెప్పారు? మీకు ఎందుకమ్మా మీ జిల్లాలో ఖాళీలు లేకపోతే మేము సూపర్ న్యూమర్ పోస్టులు క్రియేట్ చేసైనా సరే ఇస్తాము అని చెప్పారు. కానీ ఇంతవరకు సూపర్ న్యూమర్ పోస్టులు కాదు కదా, ఉన్న ఖాళీలు కూడా రిక్రూట్మెంట్ ఉన్న ఖాళీల్లో మమ్మల్ని అడ్జస్ట్ చేయమని వేడుకుంటున్నాం. మేము లేని ఖాళీలు అంటలేం. అదే జీవో రిలీజ్ చేసిండ్రు, సెంట్రల్ వాళ్ళకు లేదు, స్టేట్ వాళ్ళకు లేదు, వీళ్ళకందరికీ అసలు లేకుండా ఇంకా ఎలాంటి స్పౌజ్ బదిలీలు చేపడతారో మరి మేము కూడా రోడ్డెక్కాల్సిన పరిస్థితి తీసుకురానియకుండా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ప్లీజ్ మా వేడుకలు మీరు విన్నవించండి. అసలు ఇప్పుడు ఓపెన్ చేసి నుంచి 3 సార్లు వచ్చినాయి ఇక్కడ సంవత్సరం నుంచి, అయినా నా సమస్య సాల్వ్ కాలేదు. ఏంటంటే నాకు పట్టా భూమిని అసైన్ పట్టాలు రాసిరు. ఎంఆర్ఓకు, ఆర్డీఓకు, జాయింట్ కలెక్టర్కు అప్పీల్ చేసుకుంటే వాళ్ళు తిరగంగా 3-4 సంవత్సరాల తర్వాత దాన్ని అప్రూవ్ చేసిరు. అప్రూవ్ చేసిరు. ఇది పోయింది మళ్ళీ కమిషనర్ దగ్గర చేరింది. ఈ కమిషనర్ తానికి కూడా ఒక 5-6 సార్లు తిరిగింది అపాయింట్మెంట్ తీసుకొని 3 తర్వాత. అయినా కానీ వాళ్ళు ఏంది ఎప్పుడు 2 నెలలు కమిషనరే అంటాడు. కమిషనర్ అన్నాక మాలాంటి సామాన్య రైతులకు రెవెన్యూ వాళ్ళ వ్యవస్థనే ఖరాబ్ ఉందంటే కమిషనర్ కూడా అట్లనే ఉన్నాడు. దీనివల్ల మాకు సమస్యనే సాల్వ్ అవుతలేదు.